Hi everyone. Your ear is a worm, your tongue is a wand, and your heart is a magnet. ఎస్, ఇది ఎలానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువర్ ఇయర్ ఈజ్ ఏ వామ్. మీరు ఎక్కువగా ఏదైతే మాటలు పదే పదే వింటూ ఉంటారో అవే మీ సబ్కాన్షియస్ మైండ్లో సీల్ లాగా ప్లాంటెడ్ అవుతూ ఉంటాయి, అవే గ్రో అవుతూ ఉంటుంది అండ్ అదే మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ యువర్ టంగ్ ఈజ్ ఏ వ్యాండ్. మీరు ఎక్కువగా ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉంటారో అవి మాటలు అనేది ఓన్లీ సౌండ్స్ కాదు, అవి స్పెల్స్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి, వ్యాండ్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి, అంటే మంత్రదండం లాగా. అవే మాటలు మళ్ళీ రియాలిటీగా మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ యువర్ హార్ట్ ఈజ్ ఏ మ్యాగ్నెట్. మీ హార్ట్ ద్వారా ఎలాంటి ఫీలింగ్స్ని అయితే యూనివర్స్కి పంపిస్తూ ఉంటారో, అది ఒక ఫ్రీక్వెన్సీని యూనివర్స్కి పంపిస్తూ ఉంటారో, అది సేమ్ ఫ్రీక్వెన్సీ మళ్ళీ మ్యాగ్నెట్ లాగా మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యు ఆర్ ఏ వాకింగ్ మిరాకిల్ మిషన్. ఎవ్రీ సెన్స్ ఈజ్ ఏ పోర్టల్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఏ స్పెల్ అండ్ ఎవ్రీ ఫీలింగ్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ. యూజ్ దెమ్ వైజ్లీ. ఎస్, మీ యొక్క మాటలు, మీ యొక్క ఫీలింగ్స్ అండ్ మీరు వినే మాటలు అన్నీ కూడా చాలా తెలివిగా యూజ్ చేయండి.